దాదాపుగా భారతదేశంలోని ప్రతి ప్రాంతం మీద, ప్రతి శాఖ మీద, ప్రతి వర్గం మీద, అటు సంప్రదాయబద్ధమైన, ఇటు శాస్త్ర సాంకేతికబద్ధమైన, అటు అంతర్జాతీయంగా అన్ని దేశాలతోటి అవినాభావ సంబంధాలను ఏర్పరచుకుంటూ తనదైన శైలిలో బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, సఫాయి కర్మచారులకు పాద అభిషేకం లాంటివి కావచ్చు, మణిపూర్కి నిన్న కాక మొన్న వెళ్ళి అక్కడ ఉన్న భూపెన్ హజారికా లాంటి వాళ్ళకి సంబంధించిన, అస్సాంకి సంబంధించిన, నార్త్ ఈస్ట్కి సంబంధించిన, స్వచ్ఛ భారత్ లాంటికి సంబంధించిన, జలజీవన్ మిషన్ లాంటి వాటికి సంబంధించిన అనేక రూపాలలో ఒక్క మాటలో చెప్పాలి అంటే భారతదేశం నరేంద్ర మోడీకి ముందు, నరేంద్ర మోడీకి తర్వాత అన్నంతగా ఉన్నది మాత్రం నిజం. అఫ్కోర్స్ విమర్శలు లేకపోలేదు. దీపం కిందనే నీడ ఉంటుంది. మోడీ గారికి కూడా విమర్శలు ఉన్నాయి. దాదాపుగా బీజేపీయేతర రాష్ట్రాల పట్ల ఆయనకు అంతగా ప్రేమ ఉండదని, రాజకీయాలను చాణక్యంగా చేయడంలో ఆయనకు మించిన వారు లేరని, బహుశా నాకు తెలిసి అనేకమైన అంటే అవసరమైతే హిందుత్వవాదాన్ని చెప్పగలిగి, అదే సమయంలో హిందుత్వవాదాన్ని పక్కన పెట్టగలిగి, ఆర్ఎస్ఎస్ మూలాలతోటి వచ్చి అదే సమయంలో ఆర్ఎస్ఎస్ని కన్నా భిన్నంగా వ్యవహరించగలిగి, ఏది ఏమైనా ఈ దేశం ప్రగతి పథంలోకి వెళ్ళడానికి, అభ్యుదయ పథంలోకి వెళ్ళడానికి, ముఖ్యంగా టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళడానికి అనేక రూపాల్లో మాత్రం మోడీ గారి యొక్క ప్రత్యేక ముద్ర ఉంది అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా తన యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి వివాహమైన అందులోంచి, వివాహ వ్యవస్థలోంచి బయటకు వచ్చి, మనకి బహుశా చరిత్రలో కౌటిల్యుడు లాంటి వారు కనిపిస్తూ ఉంటారు. అనేక మంది తమ యొక్క ప్రాణాలని, దేహాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత కాంక్షల్ని, వ్యక్తిగతమైన ఆస్తుల్ని అన్నింటినీ పక్కన పెట్టేసి దేశం కోసం మాత్రమే తన యొక్క ప్రాణాన్ని, ఆత్మను, చిత్తాన్ని, మనసుని, మెదడుని, శరీరాన్ని అన్నిటినీ ఇచ్చిన బహుశా ఏకైక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో 1947 తర్వాత ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలించిన మహనీయమైన ప్రధానమంత్రులు లేకపోలేదు. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వాజ్పేయి కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వారందరి యొక్క కోవలోకి వారికన్నా కొంచెం భిన్నంగా ఖచ్చితంగా చెప్పుకోదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ. హ్యాపీ బర్త్డే టు నరేంద్ర మోడీజీ. నమస్తే.